నా పేరు దూదిగామ స్వామి, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, అలాగే నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1998లో తీసుకొచ్చినటువంటి 505, 538 జీవోల వల్ల ఈ జిల్లా పరిషత్ అలాగనే ప్రభుత్వ ఉపాధ్యాయులని కలిపి బదిలీలు మరియు ప్రమోషన్లు కల్పించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి జీవోల వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లలో కానీ, రేషనలైజేషన్లో భాగంగా కానీ వివిధ జిల్లా పరిషత్తుల్లో పాఠశాలలో 98 నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత 505, 538 జీవోల్ని కొట్టివేసిన సందర్భంలో 2009 నుంచి జరుగుతున్నటువంటి ప్రమోషన్లు, బదిలీలు మేనేజ్మెంట్ వారిగా జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు ప్రమోషన్లు ఇస్తున్నారు. అలానే జిల్లా పరిషత్తులకు ఉపాధ్యాయులకు వాళ్ళ మేనేజ్మెంట్లో విడివిడిగా ప్రమోషన్లు కల్పిస్తున్నప్పటికీ కానీ బదిలీలకు వచ్చేసరికి వర్కింగ్ మేనేజ్మెంట్లో కొంతమంది ఉపాధ్యాయులు ఏమంటే బదిలీలలో భాగంగా, ప్రమోషన్లో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు జిల్లా పరిషత్కి అలాట్మెంట్ అయ్యారు. అలానే జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. కానీ జీవోలు కొట్టివేసినప్పటికీ గౌరవ హైకోర్టు తీర్పును అనుసరించి ఏ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఆ మేనేజ్మెంట్కు ఖచ్చితంగా బదిలీ చేయాలి. అలా బదిలీ చేయకుండా అక్కడే పనిచేసుకుంటూ ఉంటూ చాలా జిల్లాలలో జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ప్రమోషన్లు వచ్చినా కానీ వాళ్ళు సుదూర ప్రాంతాలకు పోవాల్సినటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళడం పోవట్లేదు. దానివల్ల ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి హెచ్జిటి క్యాడర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ నష్టపోతూ ఉన్నారు. అలాగనే ప్రభుత్వ ఉపాధ్యాయులు వివిధ జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో పనిచేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో వదిలేసి కూడా PO 2018 అనుసరించి 2021లో జరిగినటువంటి బదిలీల్లో ఖచ్చితంగా ఆనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ ఒకే మేనేజ్మెంట్లో, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులందరినీ ఒకే మేనేజ్మెంట్లో పనిచేయించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొన్ని సంఘాల ప్రమేయంతో వాళ్ళ యొక్క ఒత్తిడితోటి ప్రభుత్వం తలొగ్గి వర్కింగ్ మేనేజ్మెంట్లో ట్రాన్స్ఫర్లు చేస్తూ ప్రమోషన్లు మాత్రం మదర్ మేనేజ్మెంట్లో ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఏ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు ఆ మేనేజ్మెంట్లో పనిచేయాలి, ఆ మేనేజ్మెంట్లో ప్రమోషన్లు కల్పించాల్సిందిగా మీ తరఫున కోరుతా ఉన్నాం. చాలా జిల్లాలలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్లుగా. కానీ అదే పాఠశాలలో మాకంటే సర్వీసులో జూనియర్లు అయినటువంటి జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ పొంది మేము పనిచేస్తున్నటువంటి పాఠశాలలో వాళ్ళు సీనియర్గా ప్రమోషన్ పొంది ఉండడం, వారి కింద మేము పనిచేయడం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం ఖచ్చితంగా ఏ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు ఆ మేనేజ్మెంట్లో పనిచేసేటట్లు చూడాల్సిందిగా మీ తరపున మేము కోరుతా ఉన్నాం.